అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమావేశానికి నన్ను ఒక వక్తగా పిలిచినటువంటి సమాజాన్ని మనందరికన్నా బాగా చదివి సమాజాన్ని అర్థం చేసుకుని ఏది మనకి కావలసిన విషయాలు అనేది అనితర సాధ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న ఈ మధు గారు ఒక విజ్ఞాన ఖండం. మరి ఆయన ఎన్నో అనుభవాలతో ఏం చేస్తే బాగుంటుంది సమాజం అనే నిత్య తాపత్రయంతో మరి నిన్న కాక మొన్న చాలా అనారోగ్యాన్ని పొంది కూడా నిత్యోత్సాహంతో మళ్ళీ ఇక్కడికి ఈ వీరేశలింగం జయంతిని మనం నిర్వహించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసి ఈ సభని మీ అందరి కోసం ఏర్పాటు చేసినందుకు ముందుగా మధు గారికి నా ప్రణామాల్ని సమర్పిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని చేయాలని ఎన్నాళ్ళ నుంచో తాపత్రయపడుతూ నాతో మాట్లాడుతున్నటువంటి ఇప్పుడే ఇంతకుముందు చక్కగా వీరేశలింగం గారిని సంక్షిప్తంగా మీకు పరిచయం చేసిన స్వరూపరాణి గారికి, ఇక్కడికి విచ్చేసిన ఎంతోమంది స్నేహితులు మరి అమ్మాయిలు మీ అందరికీ కూడా నా శుభాకాంక్షల్ని ముందుగా తెలియజేస్తూ వీరేశలింగం పంతులు గారి జయంతిని మనందరం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే జయంతి అంటే మీకు అందరికీ తెలుసు, పుట్టినరోజు. మనందరం మన హ్యాపీ బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం, కేకులు కోసేసి మరి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటాం. నిజానికి మన పుట్టినరోజు మన అమ్మ నాన్న మన బంధువులకే ఆనందాన్ని కలిగించే విషయం. కానీ వీరేశలింగం పంతులు గారి పుట్టినరోజు అసలు తెలుగు జాతిలో పుట్టటం, మనలో పుట్టటం, ఆ రోజుల్లో పుట్టటం అది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే నిజంగా ఒక్కసారి ఆ రోజుల్లోకి మనం వెళ్ళిపోదామా, వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి మీకు చూపిస్తాను. ఎందుకంటే దేశానికి స్వతంత్రం ఇంకా రాకుండానే 100 సంవత్సరాల ముందే పుట్టారు ఈయన. స్వతంత్రం రాకముందు పుట్టారు. అంటే ఎవరి కాలంలో పుట్టారు? దేశం మనదే కానీ మనకి స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ఆంగ్లేయుల చేతుల్లో నలిగిపోతున్న రోజుల్లో ఆయన పుట్టారు. పోనీ మరణించేటప్పుడైనా ఆయన ఏమన్నా స్వాతంత్రం రావటం చూసారా? అది కూడా లేదు. 1919లోనే ఆయన మరణించారు. అంటే చాలా నిరాశాజనకమైనటువంటి వాతావరణం పరిపాలనా పరంగా మన భారతదేశాన్ని కుంగతీస్తున్న సమయంలో ఆయన పుట్టారు. కానీ అందుకు మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ, ఈ పద్యం మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఎన్నో లక్షల సంఖ్యలో చెదపురుగులు పుడుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. ఫలానా చెదపురుగు పుట్టిందని కానీ చచ్చిందని కానీ ఏమి ఎవరు ఒక్కళ్ళు కూడా అనుకోరు. ఎందుకని? పుడుతున్నారు చస్తున్నారు అంతే, దానికి ఏం ప్రయోజనం లేదు. కానీ అలా కాకుండా వీరేశలింగం పంతులు గారి సమయంలో సమాజం ఎలా ఉంది అంటే, సమాజంలో తోటి వారందరూ కష్టాలు పడుతున్నా, నష్టాలు పడుతున్నా, అసంతృప్తితో బతుకుతున్నా, మరి వాటి ఎందుకు వస్తోంది కష్టం, అసలు ఎందుకు ఇలా చీకటి వచ్చింది, ఏమిటి ఇలా బూజుగా ఉంది, ఏమిటి ఇలా పరిస్థితి అగమ్య గోచరంగా కనపడుతోంది అనే కారణాలని వెతికేవాళ్ళు మనలో చాలా తక్కువ మంది ఉంటాం, నాతో సహా. ఒక కష్టం వచ్చిందనుకో వెంటనే మరి ఆస్తికులైతే దేవుడికి దండం పెట్టేసుకుంటారు కష్టం పోవాలని. నాస్తికులైతే ఏం చేస్తారు? ఈ తొందరగా ఈ సమయం గడిచిపోతే బాగుండు, వాళ్ళు కూడా కాలాన్ని నమ్ముతారు. నాస్తికులైనా కూడా కాలాన్ని నమ్ముతారు. పర్వాలేదులే ఈ రోజులు వెళ్ళిపోతాయి, మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తారు. ఆస్తికుల్లో నాస్తికుల్లో వీటిల్లో. అంతేకాని వీరేశలింగం పంతులు గారులా అసలు చీకటి ఎందుకు వచ్చింది, బూజు ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి అని అన్వేషించడం, ఆలోచించటం, మూలాల దగ్గరికి వెళ్ళటం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక చోటు ఉన్నాం, నిద్ర లేచేటప్పటికి ఒక చోటు ఉన్నాం, మన చుట్టూరా భయంకరమైన ముళ్ళ చెట్లు ఉన్నాయి. ఈ ముళ్ళ చెట్ల నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తామా, అసలు ముళ్ళ చెట్లు ఎందుకు వచ్చాయి అని ఆలోచిస్తామా? చెప్పండి, నిజం చెప్పండి. ముళ్ళ చెట్ల నుంచి తప్పించుకుని ఎలా పారిపోదామో చూస్తాం మనం, అంతే. అంతేకాని అసలు ముళ్ళ చెట్లు ఎందుకు వచ్చాయి, ఎవరు పెట్టారు అని ఆలోచించాం. ఎవరు పెట్టారో తెలిస్తే వాళ్ళ చేతుల్ని గట్టిగా పట్టేసుకుంటే, ఆ ముళ్ళ చెట్లను లాగి పడేస్తే మనకి సుఖం వస్తుంది. కానీ ఇలా ఆలోచించే వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉంటారు.
మరి ఆ రోజుల్లో ఈ మూలాలను అన్వేషించి కాలపు ప్రవాహపు గతుల్ని మార్చాలి అనుకున్న వాళ్ళు దాదాపు 100లో ఒక్కళ్ళో ఇద్దరో ఉంటారు. 1000 మందిలో, 100లో కూడా కాదు, 1000 మందిలో ఒక్కళ్ళు ఉంటారు. ఏమిటి, ఈ పరిస్థితిని ఏమైనా సరే మార్చాలి. అమ్మో పోలీసులు వస్తారేమో, అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు గుర్రాలు వేసుకొచ్చి మరి చావగొట్టేసేవాళ్ళు పట్టుకుని. కాబట్టి మరి మనం ఎలా మనకి దెబ్బలు తగులుతాయేమో, నోరా వీపుకు దెబ్బకు దేవే అని మనం ఏది మాట్లాడితే అది వచ్చి ఎక్కడ లాఠీ దెబ్బ పడుతుందో అని భారతీయులందరూ భయపడే రోజులవి. అటువంటి సమయంలో ఆయన ఏం చేశారంటే, ఇప్పటికన్నా సౌఖ్యంగా, ఇప్పటికన్నా సౌకర్యంగా మనం మన ఇంటిని పెట్టుకోలేమా? ఎందుకు పెట్టుకోలేము? మన ఇల్లు అంటే ఇక్కడ మన ఒక్కళ్ళ ఇల్లు కాదు, మన తెలుగు సమాజం. మన తెలుగు సమాజం అంతా మన ఇల్లు అనుకోగలగటమే గొప్ప. అలా అనుకున్నటువంటి వ్యక్తి వీరేశలింగం పంతులు గారు. మరి ఆయన ఏం చేశాడండి? ఇంతకీ పెద్ద చదువులు చదువుకున్నాడా, పెద్ద ఉద్యోగం చేశాడా, ఇన్ని పనులు చేయగలిగాడని ఇంతకుముందు స్వరూపరాణి గారు చెప్పారు కదా. అబ్బే, ఆయన చేసిన పని స్కూల్ టీచర్, బడి పంతులు. ఆ రోజుల్లో, ఇప్పుడు మాకు చాలా జీతాలు ఉన్నాయి. నేను రిటైర్ అయినప్పుడు కూడా 40,000 50,000లో తీసుకుని రిటైర్ అయ్యాను నేను జీతం. కానీ ఆ రోజుల్లో అలా కాదు, బతకలేక బడి పంతులు. 7 రూపాయలో 5 రూపాయలో 4 రూపాయలో 3 రూపాయలో ఉండేది జీతం. బతకలేక బడి పంతులనే అనేవారు ఆ రోజుల్లో. అదేమంతా ఆర్థికంగా సౌలభ్యాన్ని కలిగించేటటువంటి రోజులు కాదు. మరి అటువంటి ఉద్యోగం ఒకవేళ ఉన్నా అది తమ ఒక్కరికే స్వార్థం కలిగించేటటువంటిది, మనకి మాత్రమే ప్రయోజనం కలిగించే పనులు అయితేనే మనం ముందర చేస్తాం. కానీ వీరేశలింగం పంతులు గారు అలా ఆలోచించాల. అసలు 19వ శతాబ్దం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందు స్వరూపరాణి గారు చెప్పినట్టు ఆడవాళ్ళ పరిస్థితి ప్రత్యేకించి ఎలా ఉంది? ఆడవాళ్ళు ఎవరు దాదాపు చదువుకునేవాళ్ళు కాదు. వాళ్ళ నాన్నో అన్నో ఎవరైనా ఏదైనా దయతలిచి అక్షరాలు నేర్పితే ఇంట్లో కూర్చుని చిన్న చిన్న అక్షరాలు, పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, లేకపోతే ఏవైనా శతక పద్యాలు పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే నేర్చుకునేవాళ్ళు. అంతేగాని ప్రత్యేకించి బడికి వెళ్ళటం అనేది లేదు. అత్యంత దారుణమైన శిథిల వ్యవస్థను అనుభవించేవారు. పోనీ పరిస్థితులు ఏమన్నా, పంటలు బాగా పండేవా, రైతులకు చక్కగా ఉండేదా? కరువు కాటకాలు, వరదలు, ఒక పక్క నుంచి వరదలు వచ్చేవి, లేకపోతే అసలు వర్షం పడేది కాదు, తుఫాను బీభత్సాలు, ప్రకృతి బీభత్సాలు, నిరక్షరాస్యత, అజ్ఞానం. అన్నిటికన్నా దారుణమైన విషయం మూఢనమ్మకాలు. ఎంత మూఢనమ్మకాలంటే, ఉదాహరణకి వీరేశలింగం పంతులు గారు సరిగ్గా ఉద్యోగం చేరటానికి బయలుదేరిన రోజున అమావాస్య. ఆ ఇంట్లో అందరూ ఎవ్వరు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దన్నారు. కానీ ఆయన అమావాస్య రోజునే ఉద్యోగంలో చేరాడు. నేను అసలు లెక్క చేయనన్నారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఒకసారి అరటి చెట్టు ఒకవైపు గెలేసింది. ఆ గెల ఇటువైపు వేస్తే చాలా చాలా ప్రమాదం, దాన్ని కొట్టేయాలి, దాన్ని ఎదగనివ్వకూడదు అసలు ఆ గెల అన్నారు. ఆయన ఏం పర్వాలేదని చెప్పి ఆయన పూర్తిగా గెలని ఎదగనిచ్చాక ఆ కాయలన్నీ కోసి అందరికీ పంచిపెట్టి శుభ్రంగా కూర వండుకుని తినచ్చు, ఏం పర్వాలేదు, ఏం ప్రమాదం లేదు అని చేసి చూపించారు. భయపడలా. మనసులో ఎక్కడో ఒక చోట భయం ఉంటే ఆ పని చేయరు. భయం లేదు ఆయనకి. పోనీ ఆయన ఏమన్నా మహాభీముడా, ఇంతలా అంత బారుండి మంచి శారీరకమైనటువంటి దార్ఢ్యత కలవాడా? లేదు. బక్కపలచగా నీరసంగా ఉండేవాడు. ఆయనకి 24 గంటలు జలుబే, పీనస వ్యాధి బాధితుడు. అంటే ఎప్పుడూ జలుబు, ముక్కులు కారుతూ ఉండేవి, దగ్గు, జలుబు, చాలా గందరగోళంగా ఉండేది. ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగుండేది కాదు. మరి ఏం బాగుండేది? ఆయన మానసికమైనటువంటి ఆరోగ్యం చాలా చాలా గొప్ప ఆరోగ్యం. అసలు ఆయనకి భయం అనేది లేదు. అప్పుడు ఆ మూఢనమ్మకాల్లో రకరకాలైనటువంటి ప్రయాణ సౌకర్యాలు లేదు. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే మనం టంగుటూరి ప్రకాశ్ పంతులు గారి జీవిత చరిత్ర చదివితే కూడా తెలుస్తుంది మనకి. 3 రోజులు పట్టేది రాజమండ్రి వెళ్ళాలంటే ఒంగోలు నుంచి. మధ్యలో కొంత నడవాలి, మరి రైలు ఎక్కాలి, కారు ఎక్కాలి, పడవ కూడా ఎక్కాలి. ఇటువంటి పరిస్థితులు అన్నమాట. ప్రయాణ సౌకర్యాలు ఏమీ బాగుండని రోజులవి. మరి వానలపైన ఆధారపడే వ్యవసాయం, వాన వస్తే పంట వస్తుంది, వాన రాకపోతే పంట రాదు. మరి స్వేచ్ఛ లేని పరాయి దేశీయుల పెత్తనం. మరోవైపు విద్యా వ్యవస్థ అసలు ఏమి, పేరుకి చదువు, అది కూడా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాక వాళ్ళ ఇంగ్లీష్ బళ్ళు పెట్టారు. అంతకు ముందు ఉండేటటువంటి చదువు కేవలం సంస్కృతం.
తెలుగు లేదు. మరి తెలుగు కూడా, తెలుగు సంస్కృతం కొంచెం కొంచెం కొంతవరకు ఉండేవి. మరి ఇటువంటి రోజుల్లో విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు. భిన్నమైనటువంటి పాఠశాలలు. ఇక బాల్య వివాహాలు ఇంతకు ముందే స్వరూపరాణి గారు మీకు చెప్పారు. 3 ఏళ్ల పిల్ల పుట్టంగానే, ఆడపిల్ల పుట్టంగానే సాధారణంగా ఆ మేనమావలకో, మేనమావ కొడుకులకో, లేకపోతే ఈ పక్క వాళ్ళకో ఆ పక్క వాళ్ళకో ముందరే ఇచ్చేయటం. పోనీ వాళ్ళకి ఎంత ఉంటుంది వయసు, వాళ్ళకి ఎంత ఉంటుందంటే 10-20 ఏళ్ల వాడికో ఈ 4 ఏళ్ల 3 ఏళ్ల పిల్లని ఇచ్చి పెళ్లి చేసేసేవారు. చంకల్లో ఎత్తుకుని పాకుతున్న పిల్లలకి, ఆడపిల్లలకి మెళ్ళో మంగళసూత్రం వేళ్లాడుతూ ఉండేది. ఓ పక్కన ముక్కు తీసుకోవడం రాదు, కానీ పిల్ల పెళ్ళి అయిపోయేది. ఒక్కొక్కసారి ఇంతకుముందు స్వరూపరాణి గారు అన్నట్టు కన్యాశుల్కం కోసం 50 ఏళ్ల వాళ్ళకి కూడా ఇచ్చి పెళ్లి చేసేవారు. 7-8 ఏళ్ల పిల్లల్ని 58 ఏళ్ల వాళ్ళకి, 60 ఏళ్ల వాళ్ళకి ఇచ్చేవారు. ఈ పిల్ల కాస్త 20 ఏళ్ళ యవ్వనవతి అయ్యేటప్పటికి వాడు చచ్చిపోతారు కదా. మరి అప్పటికి మనకి జీవన ప్రమాణం ఇంకా 70-80 ఏళ్ళు లేదు. అప్పుడు ఇంకా 50 ఏళ్ళకి 60 ఏళ్ళకే కొంతమంది పోతూ ఉండేవారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో భర్త చచ్చిపోయిన ఆడపిల్ల ఉండేది. ప్రతి ఇంట్లో ఒక పక్కన తల్లేమో పిల్లల్ని కంటూ ఉండేది, కన్న కూతురేమో జుట్టు తీసేసి తెల్లటి బట్టలు కట్టేసి ఆడుకోనివ్వకుండా, పాడుకోనివ్వకుండా, గంతులేనివ్వకుండా ఒంటింటో కూర్చుని పనులు నేర్పి పనులు చేయి. ఆ పిల్ల ఏదైనా మాట ఎదురు తిరిగినా, ఏదైనా చేసినా అమ్మాయికి దెయ్యం పట్టిందని కొత్త జబ్బు అంటగట్టేవారు. అసలు డాక్టర్లు వైద్యం దగ్గరికి తీసుకెళ్ళటం అవేవీ లేవు. ఏవో ఆయుర్వేదం ఉండేది కొంచెం. అన్నిటికన్నా మూఢనమ్మకం ఏంటంటే ఎవరో చనిపోయిన వాళ్ళు దెయ్యం పట్టారు వీళ్ళకి అని ఆ ఆడవాళ్ళని చావు బాధేసేవారు. అంటే భూత వైద్యుల్ని పిలిచేవాడు. ఆ భూత వైద్యుడికి నిజంగా భూత వైద్యం అంటూ ఒకటి ఉంటేగా లేదు. వాడు యాక్టరు, నటుడు. భూత వైద్యం చేస్తానని వచ్చేవాడు, ఏవేవో పూజలు చేస్తాననేవాడు. ఒక కర్ర పుచ్చుకుని పోతావా పోతావా పోవా అని బాదుతూ ఉండేవాడు. ఈ పిల్లేమో ఏడ్చి 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 కొట్టడం అన్న ఆపుతాడని పోతాను పోతాను అనేది. పోతానంటే నిజంగా దెయ్యం పోతానని చెప్తాను చూసారా అని అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు. ఇలా నిజంగా చెప్తున్నా, మా బంధువుల్లో కూడా ఒక ఆవిడ, మా అత్తగారి చెల్లెలకి ఇలాగే జరిగింది. ఎప్పుడూ ఆవిడని కొడుతూ ఉండేవారు. ఏంటంటే దెయ్యం పట్టిందనేవారు. ఆవిడ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత ఆవిడ శరీరం దేనికి పనికి రాకుండా అయిపోయింది. అన్ని దెబ్బలు తింది పాపం ఆవిడ. ఆవిడకి ఏదో ఒక జబ్బు చేసేసింది. ఆ జబ్బు ఏమిటో చూపించరు, డాక్టర్కి చూపించరు, కానీ దెయ్యం పట్టిందని మాత్రం నమ్మించేసి, వాళ్ళు నమ్మేసి, కన్న బిడ్డలు కూడా నమ్మేసి మా అమ్మకి దెయ్యం పట్టింది అంటాం. నిజంగా అక్కడ నిజంగా దెయ్యాలనేవి లేవని చెప్పే మగవాడే లేడు. దెయ్యాలు లేవు, ఏమీ లేవు, ఈవిడికి ఏదో అనారోగ్యం చేసిందనే నిజాన్ని చూసే కళ్ళు లేవు. అందరూ అదే పాట, ఒకటే పాట. ఇటువంటి రోజుల్లో వీరేశలింగం పంతులు గారు ఆయన శారీరకంగా, ఆర్థికంగా, మరి ఇంకో రకంగా ఏ విధమైన వెసులుబాటు లేకపోయినా సరే ఒక యుద్ధం మొదలెట్టారు. యుద్ధం ఎవరితో? ఇంగ్లీష్ వాళ్ళతో కాదు. మరి ఎవరితో? తెలుగు వాళ్ళతోనా? తెలుగు వాళ్ళతో కూడా కాదు. బంధువులతో కూడా కాదు. వాళ్ళు చేసే పనులతో, వాళ్ళు చేసే మూర్ఖమైనటువంటి ఆచారాలతో ఆయన యుద్ధం చేయటం మొదలెట్టారు. ఎప్పుడైతే ఆయన యుద్ధం చేయటం మొదలెట్టారో మరి ఆయుధాలు కావాలి కదా. యుద్ధం చేయాలంటే కత్తులో కటార్లో ఏవో ఉండాలి కదా. ఆయన ఆయుధం అక్షరం. ఆయన ఆయుధాలు ఏంటంటే, ఆయన అసలే చెప్పాను కదా, నేను ఎప్పుడు జలుబు చేసి బక్కబలచగా నీరసంగా ఉండేవాడు. ఆయన యుద్ధం ఏం చేస్తాడు అంటే, ఆయన చేసే యుద్ధం కలం యుద్ధం. ఆ రోజుల్లో ఆయన వచ్చే పత్రికలు చదువుకున్న వాళ్ళే కొద్దిమంది, కానీ ఆ కొద్దిమంది వాళ్ళల్లో ముందర మనసులో విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళ మనసులు మార్చి ఈ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి 5 ఏళ్ల పిల్ల, 6 ఏళ్ల పిల్ల, 8 ఏళ్ల పిల్ల, 10 ఏళ్ల పిల్ల, భర్త చచ్చిపోయిన ఈ పిల్లలందరికీ కూడా మళ్ళీ మనం బడికి పంపించి చదివిద్దాం, మళ్ళీ వీళ్ళకి పెళ్లి చేద్దాం. ఎక్కడుంది చెప్పండి? మన పురాణాల్లో, శాస్త్రాల్లో వీళ్ళకి పెళ్లి చేయకూడదని ఎక్కడుంది? భర్త ఎవరో తెలియదు, అత్తగారు ఎవరో తెలియదు, మామగారు ఎవరో తెలియదు, ఇంకా అత్తారింటికి కూడా వెళ్ళలేదు. భర్త చచ్చిపోయాడని జుట్టు తీసేసి, ఆ అమ్మాయి చిన్న అల్లరి చేసినా సరే చావగొట్టేసి, మరి అందరికీ వయసు రీత్యా
ఆ పాపకు ఉన్నటువంటి కోరికల గురించి పట్టించుకునే తండ్రి లేడు, తల్లి లేదు, అత్తయ్య లేదు, బాబాయ్ లేదు, పెనతండ్రి లేదు, ఏ చుట్టమో లేదు. పాపం, భర్త చచ్చిపోయాడు, పాపం అని ఒక మాట అంటాం, దాని మానానికి వదిలిపెట్టేయటం. వంటింట్లో పనులు చేయాలి. వంటింట్లో పనులు ఆ రోజుల్లో మన ఇంట్లో లాగా ఇప్పుడు 2, 3, 4 కాదు. ఒక చిన్న పెద్ద కలిపి బాబాయిలు, పెందండ్రులు, తోడుకోడళ్ళు వీళ్ళందరూ కలిసి 30-40 మంది ఉండేవారు. ఈ 30-40 మందికి వంటింట్లో ఎన్ని పనులు ఉంటాయి? వీళ్ళకి టిఫిన్ చేయటం, అన్నం అన్ని దగ్గరికి తీసుకెళ్ళి ఎవరు చేసేవాళ్ళు? ఎవరు? ప్రతి ఇంట్లో భర్త చచ్చిపోయిన స్త్రీలే ఈ పనివాళ్ళు, వంటవాళ్ళు, కూలీలు, నాలీలు. ఈసడించుకుందుకు పనికొచ్చే ఒక వస్తువుల్లాగా వీళ్ళని వాడుకునేవాళ్ళు. అటువంటి రోజుల్లో ఒక చదువు లేదు, ఒక సంధ్య లేదు, ఒక ఆట లేదు, ఒక పాట లేదు, ఒక మాట లేదు, ఒక ప్రేమ లేదు. ముఖ్యంగా అన్నిట్లకన్నా దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే జాలిపట్టమే తప్ప ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇటువంటి రోజుల్లో ఈ ఆడవాళ్ళ జీవితాలని బాగు చేయాలి అనే సంకల్పాన్ని కల్పించుకున్నందుకే మనం ఆయన పుట్టినరోజు ఎన్ని తరాలైనా చేయాలి. నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి అనమాట వీరేశలింగం పంతులు. ఆయన ఆలోచించాడు, వీళ్ళందరి గురించి ఆలోచించాలి. ఏం చేయాలంటే పాఠశాలలు లేవు, స్త్రీల జీవితాన్ని దుర్భరంగా శాపంగా మార్చే ఈ అలవాట్లు పోవాలి, ఈ దెయ్యాలు పట్టాయనే నమ్మకాలు, చావుబాదటాలు ఆపేయాలంటే అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం తొలగాలంటే విజ్ఞానం రావాలి. విజ్ఞానం రావాలంటే పుస్తకాలు చదవాలి. ఈ పుస్తకాలు చదివే అవకాశాన్ని ఆయన కల్పించారు. మరి మిగతా సమాజం ఊరుకున్నారా? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఆ ఊళ్ళో, పండితులు, అగ్రహారికులు, అటువంటి వాళ్ళంతా ఊరుకున్నారా? ఊరుకోలేదు. వీరేశలింగం గారిని పిచ్చ తిట్లు తిట్టారు, దాదాపు కొట్టినంత పని చేశారు. ఆయన ఒక్కరూ నడుస్తుంటే ఆయన మీద రాళ్ళేశారు. మనం ఇప్పుడు వింటూ ఉంటాం కదా, జ్యోతిబా ఫూలే అటువంటి వాళ్ళ గురించి వింటూ, సావిత్రిబాయి ఫూలే వాటి గురించి వింటూ ఉన్నప్పుడు, అలాగే వీరేశలింగం పంతులు గారిని కూడా రాళ్ళు పెట్టి కొట్టారు. ఆయన దగ్గరికి ఎవరైనా శిష్యులు అంటూ చేరితే వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు దూరంగా పంపేయటం, వీరేశలింగం పంతులు గారికి ఇంటికి వెళ్ళామంటే ఊరుకోమని చెప్పి బెదిరించటం చేసేవారు. ఆయన్ని వెలేశారు. వెలేయటం అంటే మనకిప్పుడు కొత్త, కానీ వెలేయటం అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లో మంగళ షాపులకి మనం వెళ్ళటం కాదు, వాళ్ళే ఇళ్ళకి ఓ పెట్టె పుచ్చుకుని వచ్చి మంగళ పని ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చేసి వెళ్ళేవారు. ఆడవాళ్ళకి మంగళ పని ఏంటండి అని అంటున్నారా? మరి ప్రతి ఇంట్లో విధవ స్త్రీలే కదండి. ఆ జుట్టు ఎదుగుతూ ఉంటుంది కదా, దానికేం తెలుసు? ఎదగదని తెలియదు కదా. ఆ జుట్టు ఎదుగుతూ ఉంటుంది, దాన్ని దూరంగా తీసుకుపోయి ఒక పేటేసి కూర్చోబెట్టి ఆ అమ్మాయిని ఎత్తి నీళ్లు పోసి మంగళి పూర్తిగా నున్నగా జుట్టు తీసేసేవాడు. ఒక తెల్ల చీర కట్టేవారు, అది ఎదగంగానే మళ్ళీ తీసేస్తూ ఉండేవారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా క్షవరం చేయడానికి మంగళ్ళు ఇంటికి వచ్చేవారు. ఈ వెలివేయటం అంటే మంగళ రాడు. మంచినీళ్ళు ఆయన గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇళ్లల్లో పోసే రోజులు అవి, పంపులు లేవు. మరి ఆ నీళ్లు పోయడు. మరి కిరాణా కొట్లో సరుకులు ఇవ్వాలి, సరుకులు ఇవ్వడు. వెలేయటం అంటే చూడండి ఎన్ని రకాలుగా ఉంటుందో. వెలేయటం అంటే ఎవ్వరూ కూడా వీళ్ళతో మాట్లాడరు. వాళ్ళ ఇళ్లల్లో పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా వీళ్ళని భోజనానికి పిలవరు, వీళ్ళు పిలిస్తే వాళ్ళు రారు. వెలేయటం అనేది మానసికంగా చాలా చాలా దుర్భరమైనటువంటి విషయం. ఆ శిక్షలన్నీ ఈయన అనుభవించాడు. కానీ కొంతమంది మూర్ఖత్వం లేని కొంతమంది యువత, కొంతమంది కుర్రాళ్ళు వీరేశలింగం పంతులు గారి మాటలకి ప్రభావితులై ఆయనకి అండదండగా వచ్చారు. ఆ రావటంతో తన దగ్గరకు వచ్చినటువంటి ఆ పిల్లలకి చక్కగా తన విషయాలన్నీ కూడా ఈ సమాజం ఎలా మారాలి అన్నది ఆయన చక్కగా నూరిపోసి, మరి ఈ విధవలైనటువంటి ఆడపిల్లలు ఎవరైతే వాళ్ళ జీవితాలు మారాలని కోరుకుంటారో, అటువంటి అభ్యుదయ భావాలు కలిగిన తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళని ఒప్పించి ఆ అమ్మాయిలకి ఈ శిష్యుల్లాంటి అబ్బాయిలనిచ్చి మళ్ళీ పునర్వివాహం జరిపించారు. పునర్వివాహం జరిపించంగానే అదిగో పలానా వాళ్ళ పిల్లకి మళ్ళీ పెళ్లి చేశారట, హాయిగా ఉందిట అని ఇంట్లో ఇంచి ఒక చిన్నటి విప్లవం బయలుదేరింది. మన పిల్లకు కూడా చేద్దామండి, ఒక మాట నార్మల్ అని ముందర తిట్టిన తర్వాత మళ్ళీ ఆలోచన అనేది నిజమే కదా, మళ్ళీ మన అమ్మాయి కూడా సుఖపడుతుంది కదా అని ఈ మూర్ఖపు బ్రాహ్మణుల బుర్రలు మారే.
నెమ్మదిగా ఈ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టడం అనేది ఒక్కరోజు జరగలేదు. ఆయన చేసిన యుద్ధం ఒక్కరోజుతో అవలేదు, కొన్ని సంవత్సరాల పాటు సాగింది. ఆయన తన భావాలన్నీ కూడా ఆ రోజుల్లో మద్రాసు నుంచి వచ్చేవి పత్రికలు, కొన్ని బందర్ నుంచి వచ్చేవి కొన్ని పత్రికలు, విజయవాడ నుంచి వచ్చేవి కొన్ని పత్రికలు. ఈ పత్రికల్లో ఆయన ప్రతి పత్రికకి రాస్తూ ఉండేవాడు. వీరేశలింగం గారి వ్యాసం అనగానే అందరూ చదివేవాళ్ళు. ఆ చదవంగానే అందులో భావాలు చాలామందికి నచ్చేవి. ఆ నచ్చటం వల్ల నెమ్మదిగా క్రమక్రమంగా పరివర్తన అనేది మొదలైంది. ఇది మొదలవటానికి ఒక 10 ఏళ్ళు పట్టింది, 15 ఏళ్ళు పట్టింది, 20 ఏళ్ళు పట్టింది, 30 ఏళ్ళు పట్టింది. అప్పటికి కొంతమంది ఈ మరీ పసిపిల్లలకి పెళ్లి చేయ, ఈలోపు ఇంగ్లీష్ ప్రభుత్వం అది చేసే శాసనాలు అది చేస్తూ ఉంటుంది. శారదా చట్టం అంటుంది, ఇది అంటుంది, అది అంటుంది, అరెస్ట్ చేస్తూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది, అది పెట్టే బాధలు కొన్ని పెట్టింది. మళ్ళీ ఇటువంటి విషయాలలో వీరేశలింగం పంతులు గారు అసలు జడవలేదు, భయపడలేదు. ఆయన తన చిన్న ఉద్యోగం చేసుకుంటూనే తన మాటలకి తన భావాలకి ఆకర్షితులైన వారిని సైన్యంగా చేసుకుని ఈ యుద్ధాన్ని సాగించారు. రాజమండ్రి కేంద్రం, రాజమహేంద్రవరం వీరేశలింగం పంతులు గారి సమరస్థలం. కానీ ఆ రోజుల్లో ఎక్కువ మన మీద ప్రభావం చూపించిన నగరం మద్రాస్, చెన్నపట్టణం. ఆ రోజుల్లో ఆ చెన్నపట్టణానికి కూడా ఈయన అనేక సార్లు వెళ్ళి రైల్లో కష్టపడి, ఆ రైల్లో కూర్చుని ఇప్పట్లాగా వేగంగా ప్రయాణాలు లేవు కదా, అయినా కానీ అంత ప్రయాణాలు చేసి ఆయన యుద్ధాన్ని కొనసాగించి మరి భూత వైద్యాల్ని, ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితాలని దుర్భరం చేస్తున్నాయి, దీన్ని ఆపేయాలి. ఇంకొక విషయం, పోనీ బాగున్న వాళ్ళు ఎవరు లేరా అండి? ఎప్పుడు సమాజంలో చెడ్డతనమే చెబుతారేంటి, మంచివే లేరా, మంచి కుటుంబాలు లేవా అంటే మంచి కుటుంబాలు ఉన్నాయి. భార్య భర్త కాపురం చేసుకుంటున్న కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆయుర్దాయం ఉండి భర్త బతుకుంటాడు, భార్య బతుకుంటుంది. కానీ భర్త ఖచ్చితంగా భార్య కాకుండా అదే ఊళ్ళో ఉన్నటువంటి భోగం స్త్రీలు అని ఉండేవారు. భోగం స్త్రీలు అంటే వాళ్ళు ఏంటంటే వేశ్యా వృత్తి, మగవాళ్ళతో వాళ్ళు సంబంధాలు పెట్టుకుంటూ అందుకోసం డబ్బులు తీసుకుంటారు. మనం చింతామణి నాటకాలు అటువంటి వాటిల్లో వింటూ ఉంటాం. మనం మొత్తం ఆస్తులు, మామిడి తోట అంతా కూడా ఇచ్చేసినా ఆవిడికి తృప్తి ఉండదు. భోగమమ్మాయికి భార్య కాదు కదా, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న ఆవిడ కాదు. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న ఆవిడని నువ్వు ఎన్ని బాధలు పెట్టినా నోరు మూసుకుని నీ ఇంట్లోనే పడి ఉంటుంది. కానీ భోగ స్త్రీని నువ్వు కొడతాను తిడతానంటే లాగి లెంపకాయ మళ్ళీ నిన్నే కొడుతుంది. నీ ఆస్తి అంతా రాసిచ్చినా తృప్తి పడదు. ప్రతి పురుషుడికి క్యారెక్టర్ ఉండేది కాదు ఆ రోజుల్లో. అందరూ దాదాపు చాలామంది, అంటే నేను ప్రతి పురుషుడు అంటే లేరా అంటే కొద్దిమంది ఉండొచ్చు, ఎక్కువ మంది అది మగవాళ్ళు తిరక్క చెడారు అన్నట్టుగా అదేదో పెద్ద గొప్ప పదవిలాగా అనుకుని ఖచ్చితంగా భోగం స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారు. దానివల్ల ఏమయ్యేది, ఈ ఇల్లాలకి సుఖం అనేది ఉండేది కాదు, ఎప్పుడూ దుఃఖమే, ఎక్కడూ ఏడిపే. కాపురం చేసుకుంటున్న స్త్రీ కూడా ఏడుస్తూనే ఉండేది. ఎందుకని, ఈ భోగం మేళాలు, భోగం స్త్రీలు అనేవి ఆ రోజుల్లో విపరీతంగా ఉంటూ ఉండేవి. మరి పెళ్ళిళ్ళు అవి జరిగినప్పుడు కూడా ఎప్పుడూ దెబ్బలాట్లు, పోట్లాట్లు. ఈ వివాహాలు కూడా చిన్న చిన్న విషయాలకి తగాదాలు ఆడుకోవటం. ముఖ్యంగా భర్త చచ్చిపోయిన అమ్మాయికి ఈ తండ్రి 60 ఏళ్ళు ఉంటాయి ఆయనకి ఎంతసేపు కూతురు తల చెడింది, తన ఇంట్లోనే ఉంటుంది, 6 ఏళ్ల పిల్లకే ఇలా అయిందనే బాధ లేదు. ఆ అల్లుడు ఆస్తి రావాలి, కోర్టు చుట్టూ తిరగటం. చూడండి ఆ రోజుల్లో సంబంధాలు, బాంధవ్యాలు. మరి తండ్రే కదా. పూర్ణమ్మ కథ మనందరికీ తెలుసు. పూర్ణమ్మ అంటే పూర్ణమ్మ వాళ్ళ నాన్నకి ప్రేమ లేదా? ఉంది. కానీ ఎంత ప్రేమ ఉంది? అంతకన్నా ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంది? డబ్బు మీద ఉంది. పూర్ణమ్మ మీద ప్రేమ ఉంది. పూర్ణమ్మ మీద కన్నా ఆ రోజుల్లో అవి కటిక దరిద్రపు రోజులు కాబట్టి డబ్బులు వస్తాయనే ఆశతో 60 ఏళ్ళవాడైనా 70 ఏళ్ళవాడైనా ఆయనకి తెలీదా కాపురం అంటే ఏ వయసులో వాళ్ళు చేసుకోవాలో? ఆయనకి తెలీదా? తెలియక చేశాడా? కాదు, డబ్బుల కోసం చేశాడు. భర్త చచ్చిపోయిన కూతురు గురించి ఆ రోజుల్లో ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అదో కోర్టు పక్షుల్లా ఉండేవి. చాలా కుటుంబాలు కోర్టు పక్షుల్లా ఉండేవి. సమాజం ఇంత దుర్భరంగా ఉండేది. మరి బాల వితంతువులు, వేశ్యావృత్తిలో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నటువంటి మగవాళ్ళు, ఇటువంటి సమాజాన్ని ఆయన అసహించుకుని
దీన్ని సరిచేయాలి అనే ప్రయత్నాన్ని ఆయన వీరేశలింగం పంతులు గారు తన రచనల ద్వారా, తన వ్యాసాల ద్వారా, తన ఉపన్యాసాల ద్వారా, తన వాదోపవాదాల ద్వారా సాహిత్య కళాఖండాలని సంఘ సంస్కర్తగా ఆయన మార్గదర్శకుడై ఒక దోవ చూపించిన తెలుగువాడు, మేధావి, ధైర్యవంతుడు వీరేశలింగం పంతులు గారు. సాహితీ ప్రక్రియలన్నింటికో ఈయనే మొదటివాడు. ఒక ఇంగ్లీష్ ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా కూడా షేక్స్పియర్ చదివావా, వర్డ్స్వర్త్ చదివావా, గోల్డ్ స్మిత్ చదివావా, ఇట్లా ఇంగ్లీషు ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయితలు గురించి చెప్తూ ఉండేవారు. మిల్టన్ కవిత్వం అనేవారు. ఇలా అటువంటివన్నీ కూడా ఆ ఇంగ్లీష్ నవలన్నీ కూడా వీరేశలింగం పంతులు గారు గొప్పగా చదివారు. ఇంగ్లీష్ అంతా కూడా బాగా చదివారు. అవన్నీ తీసుకొచ్చి తెలుగులో రాయటానికి ప్రయత్నం చేశారు. అంటే ఒక ప్రహసనం, మనం ఏదైనా మామూలుగా చెప్తే ఎవరు వినరు, కానీ ఒక నవ్విస్తూ చెప్తే వింటాం. దశమగ్రహం ఆ రోజుల్లో వచ్చిన ఒక ప్రహసనం. నారదుడు వచ్చి అయ్యా ఎన్ని గ్రహాలు అంటే 9 గ్రహాలేనండి, కానీ భూలోకంలో ఇప్పుడు ఇంకో గ్రహం వచ్చిందండి, 10వ గ్రహం. ఎవరయ్యా 10వ గ్రహం? ఎవరయ్యా అంటే పిల్లనిచ్చిన మా అమ్మగారిని నిమిషానికి అది కొనివ్వు ఇది కొనివ్వు అని పీక్కు తినే దశమగ్రహం ఒకటి తయారయ్యిందండి అంటే అల్లుడు. ఇది నవ్వుతూ ఒక హాస్యంగా, ఒక రూపకంగా ఆ రోజుల్లో వచ్చిన దశమగ్రహం అనే ఒక ప్రహసనం. అటువంటి ప్రహసనాలు అంటే నవ్వు పుట్టించేవి కూడా ఆయన రాశాడు. ఇంగ్లీష్ నాటకాలని తెలుగులోకి రాశాడు, సంస్కృత నాటకాలని తెలుగులోకి రాశాడు. మనందరికీ తెలుసు మిత్రలాభం మిత్రభేదం, అది పంచతంత్రం, 5 తంత్రాలు. 5 తంత్రాలని నీతి చంద్రిక అని చిన్నేసూరి మిత్రలాభం మిత్రభేదం మాత్రమే రచించాడు. మిగతా 3 తంత్రాలు రాయల. సంధి, విగ్రహం, అసమీక్ష్యకారిత్వం అని ఇంకా మిగతావి 3. ఆ 3 తెలుగు చేసిన ఆయన వీరేశలింగం పంతులు గారు. పంచతంత్రం పూర్తిగా తెలుగులోకి వచ్చిందంటే చిన్నేసూరి వల్ల, వీరేశలింగం పంతులు గారి వల్ల. అలాగే మనందరికీ తెలిసిన కథ అభిజ్ఞాన శాకుంతలం, దుష్యంతుడి కథ. దీన్ని పూర్తిగా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలాన్ని తెలుగులోకి తెచ్చిన ఆయన వీరేశలింగం పంతులు గారు. మీకు అందరికీ తెలుసు కదా ఒక మాట, ఆ రోజుల్లో అందరూ గ్రాంథికం మాట్లాడేవారు. ఆ గ్రాంథికం ఏమీ ఎవ్వరికి అర్థమయ్యేది కాదు. మాట్లాడే మాట వేరు, రాసే రాత వేరు, రాసే రాత వేరు, కూసే కూత వేరు, ఏమీ అర్థమయ్యేది కాదు. అలాంటి రోజుల్లో అలా కాదండి, మనం ఏదైతే రాస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో అదే రాయాలి అని వాడుక భాషకి గొప్ప వ్యక్తిగా మనం గిడుగు రామ్మూర్తి పంతులు గారిని చెప్తాం. అదే కాలంలో ఉన్నటువంటి వ్యక్తి, కొంచెం ముందు వ్యక్తి ఎవరు? వీరేశలింగం పంతులు గారు. ఆ రోజుల్లో ఉన్న సామెత ఏంటంటే, ఎందుకు రాయాలి గ్రాంథికం? తెలుగుని నాశనం చేసేస్తారా? తెలుగు అని గంగా నదిని భూలోకంలోకి పాతాళంలోకి పడేస్తారా అంటూ పెద్ద పెద్ద పండితులు పోట్లాడేటప్పుడు అప్పుడు వీళ్ళు ఎలాంటి వ్యాసాలు రాశారంటే, మీకు ఇదివరకు కూడా ఒకసారి నేను చెప్పాను. అదేమిటంటే, మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి వెంటనే అర్థం అవ్వాలి, అదే భాష ప్రయోజనం. దీనికి ఉదాహరణ, పిల్లొచ్చేసింది పాలు తాగుతోంది వంటింట్లో అని నువ్వు ఇల్లాలికి చెప్పాలి. ఓ గృహిణి, మార్జాలంబుండు క్షీరంబు గ్రోలుచున్నది వేగంబోయి దాని పారంద్రోలుము అని నువ్వు అనే లోపల అది కాస్త వచ్చి పాలు తాగి వెళ్ళిపోతుంది. పిల్లొచ్చింది అంటే వెంటనే ఆవిడ వెళ్ళి కొడితే పిల్లి తాకుండా అక్కడ ఆపేస్తుంది, అంతే కదా. కాబట్టి మనం మాట్లాడే మాట వ్యవహారంలో ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి, కానీ ఊరికే గ్రాంథికం ఎందుకని మన వీరేశలింగం పంతులు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, వీళ్ళంతా గురజాడ అప్పారావు గారు, వీళ్ళంతా వాడుక భాష యొక్క గొప్పతనాన్ని ఆ రోజుల్లో ప్రచారం చేసిన వాళ్ళల్లో మన వీరేశలింగం పంతులు గారు కూడా ఉన్నారు. వీరేశలింగం పంతులు గారు తేలికగా అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక వ్యాకరణాన్ని కూడా తయారు చేశారు తెలుగులో. ఇటువంటి అక్షరయుద్ధం చేసినటువంటి వీరేశలింగం పంతులు గారు జీవితంలో ఏం సాధించారు? ఆస్తులు ఏమన్నా కూడగొట్టుకున్నారా? లేదు. ఆయన ఉన్న సంస్థలే కొత్త కొత్త సంస్థల్ని పెట్టారు. ప్రతి చోట కూడా హితకారిణి సమాజము, అసలు ఆ పేరు చూడండి ఎంత బాగుంటుందో. హితం అంటే మంచి, హితకారిణి సమాజము, మంచి చేద్దామనుకునే సమాజము, మంచి చేసే సమాజం. ఇప్పుడు ఈ బాలోత్సవ భవన్ అంతే కదా, హితకారిణి సమాజం, మంచి చేసే సమాజం, మంచి చేయటం కోసం ప్రయత్నాలు చేసే సమాజం. ఇటువంటి పనిని మరి మొట్టమొదట ప్రారంభించింది రాజమహేంద్రవరంలో
మన వీరేశలింగం పంతులు గారు. ఆయన ముఖ్యంగా స్త్రీల గురించి, స్త్రీల యొక్క దీనహీన కనిష్టమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని ముందుగా గమనించాడు. ఎక్కడికో వెళ్ళి గమనించక్కర్లా, ఇంట్లో ఉన్న పరిస్థితులు చూస్తేనే, చుట్టాలలో బంధువుల్లో చూస్తేనే ప్రతి ఇంట్లో తలచెడిన ఆడపిల్లలు. తల చెడటం ఏంటండి? తల ఎందుకు చెడుతుంది? జుట్టు తీసేస్తే చెడుతుంది, అంతే కదా. జుట్టు తీసేసి వాళ్ళకేమన్నా జుట్టు రాకుండా ఉందా? వీళ్ళే కత్తిరిచ్చేశారు. భర్త చచ్చిపోయాడు అంటాం, అయ్యో పాపం అంటాం, ఒంటింటోకి వెళ్ళి పని చేయమ్మా అంటాం, నువ్వు నోరెత్తకూడదు అంటాం, నలుగురిలోకి రాకూడదు అంటాం, అలా గంతులు వేయకూడదు అంటాం, అలా నడవకూడదు అంటాం, ఇలా ఉండకూడదు అంటాం, ఈ రంగు పువ్వులు నువ్వు పెట్టుకోకూడదు అంటాం, నువ్వు పూలు ఎందుకు అంటాం, పసుపు కుంకం లేదు కదా, నువ్వు ఇక్కడికి రాకూడదు, అసలు పెళ్లి వేళ రాకూడదు అంటే వెళ్ళిపో అంటాం. అట్లా ఒక రకమైన అవమానం కాదు. వాళ్ళు ఎందుకు బతుకున్నారంటే జీవచ్ఛవంలా బతుకున్నారంతే, చావలేక బతుకున్నారు. అటువంటి ఆడపిల్లల్ని వీరేశలింగం పంతులు గారు ఆలోచించి వీళ్ళని ఏం చేస్తే వీళ్ళ జీవితాలు సరవుతాయి. మొట్టమొదటిది, ఇప్పటికే బాధపడుతున్న ఆడపిల్లలకి మళ్ళీ పెళ్లి చేయటం. ఈ పెళ్లి చేయటానికి చాలామంది పండితులు పెద్ద యుద్ధం చేశారు. పెళ్లి చేయకూడదు, ఆడవాళ్ళకి ఒక్కసారే వివాహం అగ్ని సాక్షిగా. ఎక్కడుంది చూపించమన్నాడు ఈయన. ఏ శాస్త్రంలో ఉంది మళ్ళీ పెళ్లి చేయకూడదని? సవాల్ చేశారు. వాళ్ళు ఏవో చూపించారు, అది తప్పన్నాడు, ఇది తప్పన్నాడు, ఇది నిప్పన్నాడు. ఇలా వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి పత్రికల్లో. చెన్నపట్నం నుంచి వచ్చే పత్రికలు, బందర్ నుంచి వచ్చే పత్రికలు, రాజమండ్రి నుంచి వచ్చే పత్రికలు, విశాఖపట్నం నుంచి వచ్చే పత్రికలు, అన్ని పత్రికలకి సమాధానాలు వీరేశలింగం పంతులు గారు ఇచ్చారు. అసలు ఆయన ఇన్ని పనులు ఎలా చేశాడో అర్థం కాదు మనకి, ఒక పని కాదు. మరి ఈ పనిలో ఆయన భార్య సహకరించింది. ముఖ్యంగా ఆనాటి యువకులు వీరేశలింగం పంతులు గారి యొక్క మాటలకి, భావాలకి ప్రభావితులైనటువంటి అనేక మంది యువత ఆయనకి చాలా బాసటగా నిలిచింది. కాబట్టి చాలామంది పండితులు కూడా బుర్రలు తిరిగి ఒప్పుకోవటం జరిగింది. కాబట్టి అది క్రమక్రమంగా ఒక 30-40 ఏళ్ళు పట్టింది ఈ యుద్ధానికి. ఆయన జీవితం ఆ యుద్ధంలోనే గడిచిపోయింది. ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని, కొంతవరకు స్త్రీ విద్యల్ని ఆయన కొంతవరకు చూశారు. కానీ ఈనాటి అభివృద్ధిని ఆయన చూడలేకపోయినా మొత్తం మీద విత్తనం వేశారు. ఆ విత్తనం చక్కగా ఫలించింది. ఈ రోజుల్లో ఒక ఇంటి ఆడపిల్ల, మనం ఇంకొక ఊరు పంపించడానికే భయపడే ఆడపిల్లని మనం అమెరికాలు పంపిస్తున్నాం, ఆస్ట్రేలియాలు పంపిస్తున్నాం. ఒక్కతే వెళ్ళి వస్తుంది. ఇదివరకు ఒక ఆడపిల్ల ఎక్కడికైనా కదిలిందంటే అంగరక్షకుల్లా 2-3 తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. అంటే ఒక వస్తువులా చూశారు. అమ్మాయికి ఒక బుర్ర ఉంది, ఒక మేధస్సు ఉంది, ఒక ఆలోచన ఉంది అని ఎవరు కూడా ఆలోచించలేదు. మరి అటువంటి రోజుల్లో శారీరకంగా ఏమాత్రం దృఢత్వం లేని వీరేశలింగం పంతులు గారు ఇంత యుద్ధం ఎలా చేయగలిగాడు అంటే, ఆయన ఈ సమాజంలో ఉన్న లోపాలు ఏమిటో ముందర కనిపెట్టాడు. మనం కూడా అంతే. మన సంసారాలు అనేక సమస్యల విషవలయాల్లో ఉంటాయి. కొంతమందివి ఎక్కువ ఉంటాయి, కొంతమందివి తక్కువ ఉంటాయి. అది ఆర్థికమైనవి కావచ్చు, సామాజికమైనవి కావచ్చు, బంధువర్గం కావచ్చు, రాజకీయమైనవి కూడా కావచ్చు. ముందర మనం ఏం చేయాలంటే, ఎక్కడ మూలాలు ఉన్నాయి అది జాగ్రత్తగా గమనించి నిర్భయంగా యుద్ధం చేసి పురోగమన మార్గాలని మనం అన్వేషించాలి. అందుకు తెలుగు సాహిత్యంగా ఆయన వీరేశలింగం పంతులు గారు ఆయన సతీహిత బోధిని. సతీహిత బోధిని. సతీ అంటే మంచి అమ్మాయి, భార్యని కాదు. సతీ అంటే మంచి ప్రవర్తన కలిగినటువంటి, నానార్థాలు ఉంటాయి. సతీ అనే మాటకి సతీదేవి అనే అర్థం ఉంది, భార్య అనే అర్థం ఉంది, మంచి ఇల్లాలు అనే అర్థం ఉంది. మరి హిత అంటే మంచి, బోధిని అంటే బోధించేది. సతీహిత బోధిని. ఆయన పేర్లన్నీ కూడా మంచివి. వివేకవర్ధని. మీకు అందరికీ తెలుసు, విద్య అంటే తెలుసు కదా మీకు అందరికీ. విద్య అంటే తెలుసా? ఏమిటి విద్య అంటే? చదువు. మరి వివేకం అంటే ఏంటి? తెలివి ఆలోచన. అంటే విద్యతో వచ్చేదే వివేకమా? విద్య ఉన్న ప్రతివాడికి వివేకం ఉంటుందా? వివేకం ఉన్న ప్రతివాడికి విద్య వచ్చి ఉంటుందా? విద్య వేరు, వివేకం వేరా? ఎందుకరా అంత కష్టపడతారు? మనకు మంచి పద్యం ఉంది కదా, చదువది ఎంత కలిగిన వివేకము
కొంచెం కూడా వివేకం తక్కువైతే ఆ మొత్తం చదివిన చదువంతా వ్యర్థము. పదనుగ మంచి కూర నల్ల పాకము చేసిననైనా అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్య భాస్కరా. ఒక లేత వంకాయల్ని తీసుకొచ్చి మనకు కావలసినట్టు అన్ని దినుసులు వేసి చాలా చక్కగా కూర వండాం. ఒక్కటి వేయలేదు, అదేమిటంటే ఉప్పు. మరి రుచి వస్తుందా? అన్నీ వేసాం కదండి, చక్కగా నూనె వేసాము, మరి ఇంకా జీడిపప్పులు వేసుకున్నాం, ఇంకేమేమో వేసాం, అన్నీ వేసాం కదండి. ఒక్క ఉప్పు అయిపోతే ఏమైందండి? ఏమైందేంటి? అసలు రుచి లేదు. అలాగే వివేకం వేరు, విద్య వేరు. విద్యలోంచి వివేకం వస్తుంది, కానీ విద్య ఉన్న వాళ్ళందరికీ వివేకం ఉంటుందని మనం చెప్పలేము. చెప్తే ఈ ప్రొఫెసర్లు తప్పులు ఎందుకు చేస్తారు యూనివర్సిటీల్లో కదా? వివేకం లేకే చేస్తున్నారు కదా. అలాగే పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు లంచగొండలు ఎందుకు అవుతున్నారు? వాళ్ళకున్న చదువు సామాన్యమైన చదువా? వివేకం లేదు వాళ్ళకి, విద్య ఉందంతే. కాబట్టి వివేకవర్ధని, ఈయన పెట్టిన పేరు వివేకవర్ధని. ఇది మంచా చెడా? ఏది మంచి? సదసద్వివేకము. ఇది మంచి, ఇది చెడు అని చెప్పే విచక్షణనే వివేకం అంటారు. ఆ వివేకాన్ని పెంచేటటువంటి ఒక సంస్థను పెట్టారు, సత్య సంవర్ధిని. ఈ ప్రపంచంలో భగవంతుడు ఎవరంటే సత్యం. సత్యం ధర్మం ఏదైతే అదే భగవంతుడు, నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే. సత్య సంవర్ధిని, సత్యదూత, ఇవన్నీ కూడా ఆయన పెట్టినటువంటి సంస్థల పేర్లు. వాటిలన్నిటినీ అద్భుతంగా నడిపారు, గ్రంథాలయాల్ని ప్రోత్సహించారు. మొదట కొంచెంగా ఆరంభమైన క్రమక్రమంగా అది పెద్దదవుతుందనే దృఢ విశ్వాసాన్ని, ఒక ఆశాభావాన్ని పెట్టుకుని ఆయన యుద్ధం చేశాడు. మనం కూడా అదే చేయాలి. ముందర ఏమైపోతుందో, ఎందుకు మనం ఒక్కళ్ళం యుద్ధం చేయటం? పోలీసులు వచ్చి చావగొడతారేమో, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి కొట్టేస్తారేమో, లేకపోతే మన ఇంట్లోనేమో పస్తులు ఉండాల్సి వస్తుంది, వీళ్ళంతా వెలేశారు, పప్పు లేదు, గిన్నెల్లో ఉప్పు లేదు, ఎట్లాగా ఆరోగ్యం బాగలేదు, అసలే జలుబుగా ఉంది అని ఆయన పడుకుని ఉంటే ఇదేది జరిగేది కాదు. మరి విద్య, మతం, వ్యవహార నిర్వహణలు, కులాచారాలు, నీతి, ఇలాంటి అనేక విషయాల్లో ఆయన బహుముఖ ప్రజ్ఞ చూపించి వితంతులకు పునర్వివాహాలు చేయటానికి ఆయన చాలా పెద్ద యుద్ధం చేశాడు. ఆ పెళ్లి చేస్తే ఆ పేటలో వాళ్ళంతా ఆయన్ని పట్టుకుని తిట్టిన తిట్లు ఇన్ని అన్నీ కావు. ఆ అవమానాలన్నీ కూడా ఆయన భరించి తన పోరాటంలో అవహేళనలు, నిరసనలు, తిట్లు, శాపనార్థాలు, కేసులు కూడా పెట్టారు కొందరు. అయినా సరే ఆ కోట్ల చుట్టూ తిరిగాడు ఈయన. కోట్ల చుట్టూ తిరిగాడు, నెగ్గాడు. చిన్న వయసులోనే మరి బందర్ నుంచి వెలువడేటటువంటి పురుషార్థ ప్రదాయిని అనేటటువంటి దాంట్లో రాశాడు. ఇంకా నేను ఎక్కువసేపు చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నానేమో. మరి ఆయన రాసినటువంటి పుస్తకాలు ఇందాక వీరేశలింగం పంతులు గారు కొంచెమే మీకు చెప్పారు. రాజశేఖర చరిత్ర, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, ఆంధ్ర కవుల చరిత్ర, అభాగ్యోపాఖ్యానం, శుద్ధాంధ్ర వ్యాకరణం, అభిజ్ఞాన శాకుంతలం, ఇలాంటివి ఆయన రాసినవి ఇన్ని అన్ని కాదు. ఇక వ్యాసాలు అయితే 190 వ్యాసాలు రాశారు. స్త్రీ విద్య మీద, స్త్రీ అభ్యుదయం మీద, స్వీయ చరిత్రలు, దేశ చరిత్రలు, నాయకుల చరిత్రలు, ఉత్తమ స్త్రీల చరిత్రలు, వ్యాకరణం, తర్కం, కావ్యం, సంగ్రహం, ఆఖరికి ఋగ్వేదం, జంతు స్వభావం, ఇటువంటి ఆయనకి తెలియని అంశం లేదన్నట్టుగా ఆయన మేధస్సు నిరంతరం ఆయన బతికున్నంతకాలం, జీవించి ఉన్నంతకాలం ఈ తెలుగు జాతి అభ్యుదయం కోసం, బూజు దులపటానికి, సమాజంలో మూర్ఖమైన ఆచారాల బూజు దులపటం కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే తుది శ్వాస దాకా తెలుగు జాతి అభ్యుదయం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి వీరేశలింగం పంతులు గారు. అటువంటి వీరేశలింగం పంతులు గారు మన తెలుగు జాతిలో పుట్టినందుకు మనం గర్విస్తూ ఇవాళ ఆయన పుట్టినరోజుని మనం అందరం ఇక్కడ జరుపుకోవటాన్ని ఎంతో సంతోషిస్తూ, నేను మీ అందరికీ విసుగు తెప్పించానేమో తెలియదు, విరామంది.